దీనమ్మ జీవితం. రాత్రి తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లెగుస్తాం. తెలిసినా కానీ ఏం చేస్తాం? లేట్గా పడుకొని లేట్గా లేచాం. 7:30 అయినా ఖచ్చితంగా జిమ్కి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. అయితే కోచ్ ఈరోజు చెస్ట్ చెప్తా అన్నాడు. సరే అని ఫిక్స్ అయిన తర్వాత పుషప్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. పుషప్స్ కొడుతున్నప్పుడు నాకు అనిపించింది, 100 days 100 పుషప్ ఛాలెంజ్ ఏమైంది అసలు? స్టార్ట్ చేసాం కానీ డే 36 తర్వాత అసలు చేయనే లేదే అనుకున్నా. ఓ పక్కన శ్యామ్ వింతగా పుషప్స్ కొడుతూ బ్రేకులు తీసుకుంటున్నాడు. ఆయన పుషప్ చేస్తున్నప్పుడు పోస్చర్ చాలా ఇంపార్టెంట్. సో మన హ్యాండ్స్ అనేది చెస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మన షోల్డర్ విడ్త్లో కొట్టాలి. మరీ బ్రాడ్ అయిపోయినా కానీ చెస్ట్ మీద పడాల్సింది కాస్త షోల్డర్స్ మీద పడిపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఈ మధ్యన బ్యాడ్మింటన్ ఒకటి ఆడడం మొదలుపెట్టాను. ఇది ఆడుతున్నప్పటి నుంచి రైట్ హ్యాండ్ బాగా జాయింట్ లూజ్ అయిపోతుంది. అయినా అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను మెంటల్గా, ఓ పక్కన బ్యాడ్మింటన్ ఆడుతున్నా, జిమ్ మాత్రం వెళ్ళాలి, అప్పుడే షోల్డర్ జాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి మనకి అని. అంత ఇబ్బంది అనిపించినా ఎలాగైనా పుషప్స్ మాత్రం చేయాలని ఫిక్స్ అయ్యాను. ఓ పక్కన పుషప్స్ కొడుతున్నా కానీ నాకు ఆలోచనలు మాత్రం నెక్స్ట్ కోచ్ ఏం చెప్తాడు, డైట్ ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు అడగాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఓకే, కౌంట్ చేస్తూనే పుషప్స్ కొడుతున్నా. 1, 2, 3, 4. కొంచెం బ్రేక్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది భయ్యా. వావ్, శ్యామ్ అయితే ఎర్ర తీసేస్తున్నాడు. కోచ్ వచ్చేసాడా? హాయ్ భయ్యా. హాయ్ చెప్పిన తర్వాత కోచ్ ఈరోజు చెస్ట్ అని ఫిక్స్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ మెషిన్ ప్రెస్ చేద్దామని అన్నాడు. ఓకే, మేము రెడీ, చాలా అన్నాం ఇదే కదా అని. ఓకే, ఫస్ట్ స్టార్టింగే మనం బార్ కానీ లేదా డంబుల్స్ కానీ ఎత్తితే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ చెస్ట్ మెషిన్ ప్రెస్ చేయండి, కొంచెం బ్యాలెన్స్డ్గా పడుద్ది హ్యాండ్స్ మీద చెస్ట్ మీద ప్రెషర్ అన్నాడు. సరే కదా అని చెప్పి శ్యామ్ కూర్చున్నాడు. యాక్చువల్లీ నేను చేసే ప్రతిదీ కూడా 3 సెట్లు అనమాట. సో ఫస్ట్ సెట్, అమ్మో శ్యామ్ పట్టు పెద్దదే, గట్టిగా హెత్తనట్టున్నాడు ఈ మధ్యన. సరే వేసాడులేండి. ఎంత వేసినా లోపలికి ఫుడ్ వేయడం, బయటికి క్యాలరీస్ ఖర్చు పెట్టడం తన పాలసీ అనమాట. సో పాలసీ అయితే మంచిదే, కానీ మరి ఎంతవరకు తన మెటబాలిజం సపోర్ట్ చేస్తుందో చూద్దాం. కోచ్ అయితే పక్కన చెప్తానే ఉన్నాడు, పోస్చర్ చూసుకోండి, అండ్ ఏ ఎక్సర్సైజ్ చేసినా హోల్డింగ్ పీరియడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంతసేపు హోల్డ్ చేస్తాం పర్టికులర్ పొజిషన్లో అన్న దాన్ని బట్టి మనకు ప్రెజర్ అనేది పడుతుంది. ఫర్ సపోజ్ దించాడు, హోల్డ్, ఎత్తాడు, హోల్డ్, మళ్ళీ డౌన్ చేశాడు, హోల్డ్. సో హోల్డింగ్ పీరియడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలోనే మజిల్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అనేది పడే అవకాశం ఉంటుంది. సో యూ గెట్ మోర్ స్టామినా అనమాట. డౌన్, హోల్డ్, అప్, హోల్డ్, డౌన్, హోల్డ్, అప్, హోల్డ్. సో డౌన్ చేసినప్పుడు కూడా సో మీరు చూస్తే కానీ అంతా ఒక సేమ్, మీ లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ ఒకే ప్లేన్లో ఉండి అండ్ హ్యాండ్స్ కంప్లీట్గా బెండ్ చేయకూడదు, కొంచెం ఫ్రంట్కే ఉండాలి. ఎందుకంటే మరీ వెనక్కి కంప్లీట్లీ షోల్డర్స్ అంతా స్ప్రెడ్ చేసేసి 180 degreesలో పెట్టేసుకుని హ్యాండ్స్ ఎత్తితే మాత్రం షోల్డర్ ఇంజరీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విషయం మరీ స్పష్టంగా బల్లగుద్ది చెప్పాడు కోచ్. అయితే బార్ పట్టుకునే పొజిషన్, హోల్డింగ్ పీరియడ్ అండ్ లిఫ్టింగ్ అండ్ ప్లేన్ ఆఫ్ యాక్సెస్. సో మీ 2 షోల్డర్స్ 2 డిఫరెంట్ ప్లేన్స్ అరౌండ్ 60 degrees or 70 degrees యాంగిల్లో ప్లేన్స్లో ఎత్తాలి. ఆర్ మేబీ 180 కన్నా డెఫినెట్గా తక్కువ అయితే ఉండాలి. కోచ్ అదే చెప్పాడు. ఎందుకంటే 180 degreesలో హ్యాండ్స్ మరీ స్ట్రైట్గా ఉండి లిఫ్ట్ చేస్తే కనుక షోల్డర్ ఇంజరీ అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది నా ఫస్ట్ సెట్ కదా, కోచ్ చెప్పింది నేను చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎత్తడం,
దించడం, ఎత్తడం, దించడం, ఎత్తడం, దించడం. అండ్ హోల్డింగ్ పీరియడ్ గురించి మరీ బల్లగుది చెప్తున్నాడు ఆయన. సో దట్స్ వేర్ యూ విల్ గెట్ ఆర్ యూ విల్ బిల్డ్ స్టామినా అని. ఓకే, సో మనం చేయడానికి ఇబ్బందిగా ఉండి చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు తను సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. నైస్. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి భయ్య అని చెప్పేశాను. ఎందుకంటే మార్నింగ్ లేచి వెంటనే ఏం తినకుండా వెళ్ళిపోతున్నా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొద్దు అనమాట. కొంతమందికి ఏదైనా తినేళ్తే వర్కౌట్ అవుద్ది, కొంతమందికి బేస్డ్ ఆన్ మెటబాలిక్ రేట్ అండ్ డైలీ యాక్టివిటీ రేట్ బట్టి, చేసే యాక్టివిటీ బట్టి కొంతమందికి అలసట అని అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. నాకైతే ఏం తినకుండా వెళ్ళాను, అందులోనే డైట్ పర్టికులర్గా ఫోకస్ చేయకుండా ఎక్సర్సైజ్ గట్టిగా చేస్తే ఏమవుద్ది, కళ్ళు తిరుగుతాయి. అదే జరిగింది నాకు కూడా. సో అప్పుడే కోచ్ చెప్పాడు, డైట్ అండ్ న్యూట్రిషన్ గురించి ఖచ్చితంగా ఒక క్లాస్ ఉంటుంది మీకు, గెట్ రెడీ అని. ఓకే, ఇంకా షా మొదలుపెట్టాడు. 1, 2, 3 హోల్డింగ్ పీరియడ్ ఎక్కువ చేస్తున్నాడు, మరేమో కోచ్ చెప్పినట్టున్నాడు. ఓకే, ఇది సెకండ్ సెట్. ఇంక ఇలాగే ఇంకో సెట్ కూడా చేసాం. సో ఫైనల్లీ థర్డ్ సెట్ కూడా ఫినిష్ చేసాం. సో నెక్స్ట్ కోచ్ ఏం చెప్తాడా, ఏ ఎక్సర్సైజ్ చెప్తాడా అనుకున్నా. అయితే డంబల్స్ చేయాలి బాబు, ఇప్పుడు మెషిన్ ప్రెస్ చేశారు కదా, ట్రై టు బ్యాలెన్స్ యువర్ హ్యాండ్స్ విత్ డంబల్స్ అని చెప్పి ప్రోగ్రెసివ్ లోడింగ్ చేద్దాం. ఫస్ట్ 7.5, నెక్స్ట్ 10, 12.5 అలా ఇంక్రీజ్ చేస్తూ చేద్దాం. అండ్ ఇప్పుడు చేసిన ఫస్ట్ వేరియేషను అండ్ సెకండ్ వేరియేషను రెండు కూడా ఫ్లాటే, నాట్ ఇన్క్లైన్ ఆర్ నాట్ డిక్లైన్. అండ్ ఫ్లాట్గా చేసినప్పుడు అంటే మీ మిడిల్ చెస్ట్ అనొచ్చు, చెస్ట్లో మిడిల్ పార్ట్ ఆ చెస్ట్ లైన్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. రైట్, ఎందుకంటే యూర్ కంప్రెసింగ్ యువర్ చెస్ట్ పార్ట్ అండ్ క్రియేటింగ్ ప్రెషర్ ఇన్ చెస్ట్ ఏరియా అండ్ ద మిడిల్ పార్ట్ అనమాట. సో ఇక్కడ కూడా కోచ్ చక్కగా డంబల్స్ ఎలా ఎత్తాలి, ఎక్కడ ఆపాలి, అండ్ ఇంజరీ అవ్వకుండా ఉండాలంటే ఏ యాంగిల్లో మీరు డంబల్స్ పట్టుకోవాలి. అండ్ షోల్డర్ ఇంజరీ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మరీ పర్టికులర్గా సో మీరు కూడా ఇలాగే స్పీడ్గా ఇంకో 2 సెట్లు చేసేయండి, టోటల్ 3. ఓకే, ఇంకా నెక్స్ట్
ఇన్క్లైన్ పుషప్స్కి వెళ్ళిపోయాం. పుషప్స్ కాదు, ఇన్క్లైన్ చెస్ట్ ప్రెస్. సో బేసిక్గా ఈరోజు చేస్తున్నాను అంటే చెస్ట్ ప్రెస్లే. ఫస్ట్ మెషిన్ చేసాం, నెక్స్ట్ డంబుల్స్తో చేసాం, ఆ రెండు ఫ్లాట్. కానీ ఇప్పుడు చేస్తుంది మాత్రం ఇన్క్లైన్ అనమాట. సో అప్పర్ చెస్ట్ బిల్డ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, రైట్? ఇంక్లైన్ ఈజ్ ఫర్ అప్పర్ చెస్ట్, డిక్లైన్ ఈజ్ ఫర్ లోవర్ చెస్ట్. అంటే నేను చెస్ట్ ప్రెస్ గురించి మాట్లాడుతున్నానండి, రైట్? అండ్ ఇక్కడ కూడా మన హోల్డింగ్ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ హోల్డింగ్ పీరియడ్లో కూడా షోల్డర్స్ కంప్లీట్గా స్ట్రెచ్ చేసేసి, మీ ఎల్బో ఏరియా కంప్లీట్గా స్ట్రెచ్ చేసేసి జాయింట్ మీద ప్రెజర్ పడేటట్టు చేయకూడదు. సో హ్యాండ్స్ అనేది ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు శ్యామ్ లిఫ్ట్ చేశాడు, కంప్లీట్ స్ట్రెచ్ కాదు, కొంచెం బెండ్ ఉంటాయి హ్యాండ్స్ ఇక్కడ, రైట్? ఇక్కడ కూడా కంప్లీట్గా లో అయిపోయి వదిలేడు. కంటిన్యూస్ టెన్షన్ మీ మజిల్ మీద పడడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్సర్సైజ్ చేస్తుంది ఏ చోటైనా కానీ. డౌన్, రిలాక్స్, అప్, రిలాక్స్, డౌన్. రిలాక్స్ కాదు, హోల్డ్ అనాలి. ఎందుకంటే ఈ హోల్డింగ్ పీరియడ్లో కంటిన్యూస్ టెన్షన్ అనేది మీ మసిల్ మీద ఉంటుంది. అండ్ దట్స్ వేర్ యూ బిల్డ్ ద మసిల్. డౌన్, హోల్డ్, అప్, హోల్డ్, డౌన్, హోల్డ్. శ్యామ్ బాగానే ఫినిష్ చేశాడు. అఫ్ కోర్స్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అనేది మీరు మజిల్ బిల్డ్ చేయడానికి చాలా అవసరం. లైక్ ఇప్పుడు సపోజ్ 10 kg పెట్టాం అనుకోండి అటు ఇటు, అండ్ నెక్స్ట్ ఇంకో 2.5 అటు ఇటు యాడ్ చేస్తాం. ఆ తర్వాత అలా వెయిట్స్ యాడ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ మనం సెట్ బై సెట్ వెళ్తూ ఉంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటాం. కానీ ఇప్పుడు మనం అదైతే చేయట్లేదు, ఎందుకంటే మనం జిమ్కి వెళ్ళడమే కాగనం. సో జిమ్కి వెళ్ళిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు వెయిట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఫుల్గా ఎనర్జీ ఖర్చు అయిపోయి జిమ్ మీదే విరక్తో చింటికెళ్ళి తొంగుంటాం. కాబట్టి అలా జరగకూడదు. కాబట్టి సో స్టార్టింగ్ డేస్ కదా, సో వెయిట్స్ ఏం ఇంక్రీజ్ చేయట్లే, జస్ట్ టు గెట్ యూస్ టు వెయిట్స్ అనొచ్చు అనమాట. సో ఫస్ట్ అలవాటు పడాలి ఎక్విప్మెంట్కి, మషిన్కి, అండ్ కోచ్కి, మనకి కోఆర్డినేషన్కి. సో ఇలాంటప్పుడు మనం ఎక్కువ అప్పుడే స్ట్రెయిన్ అవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి మెలుకువలు నేర్చుకుంటున్నాం, లైక్ హోల్డింగ్ పీరియడ్ అండ్ కంటిన్యూస్ స్ట్రెచ్ చేస్తూ ఎండ్కి వచ్చేటట్టుకి ఓవర్ స్ట్రెచ్ చేయకూడదు. ఎల్బోస్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయి ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్స్ మీద ప్రెజర్ పడకూడదు. సో ఎందుకంటే మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది చెస్ట్. అయినా ఎప్పుడైనా సింగిల్ మజిల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేం. డెఫినెట్గా మజిల్ గ్రూప్స్ అంటే చెస్ట్ మీద చేస్తున్నప్పుడే మీ ట్రైసెప్ మీద ఖచ్చితంగా ప్రెజర్ పడుతుంది. సో అదొక యాడెడ్ బెనిఫిట్ అనమాట. మనం చేసేది చెస్టే, బట్ ట్రైసెప్ మీద కూడా పడుతుంది ఇందులో, రైట్? అండ్ మీ బ్యాక్ మీద కూడా పడే అవకాశం ఉంది ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఇట్ రైట్. సో అందుకే కోచ్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎనీహౌ, మీరు ఆల్రెడీ జిమ్లో నలిగిపోయి చితికిపోయి కండలు పెంచేసి గట్టిగా తయారైపోతే మీకు అవసరం లేదు. బట్ బిగినర్స్ ఉంటారు చూసారా, ఇలా అలా యూట్యూబ్లో వీడియోస్ చూస్ చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాలి. ఎనీహౌ, హోల్డింగ్ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ టు వాట్ ఎక్స్టెంట్ యూ డూయింగ్ అప్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ యూ డూయింగ్ డౌన్, అండ్ ఏ యాంగిల్లో హ్యాండ్స్ పెడుతున్నాం, అండ్ చెస్ట్ కిందకి వెళ్తున్నాయా పైకి వెళ్తున్నాయా. ఇంక్లైన్ చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ అప్పర్ చెస్ట్ దగ్గరికి రావాలి మీ హ్యాండ్స్, కిందకి లాగినప్పుడు అప్. సో డౌన్ చేస్తాం కదా, ఇది అప్పర్ చెస్ట్ దగ్గరికి రావాలి, నాట్ ఎట్ యువర్ లోవర్ చెస్ట్, రైట్? అది చూసుకోండి. సో ఇలాంటి మెలకువలు చెప్తూ ఉంటాడు. ఎనీహౌ, ఇలాగే మనం ఇంకో 2 సెట్లు చేస్తాం. మీకెందుకు టైం వేస్ట్, స్పీడ్ చేస్తాను వీడియో. మెల్లిగా 3 సెట్లు ఫినిష్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ కోచ్ని అర్జెంటుగా పిలిచి, ఎందుకంటే పర్సనల్ ట్రైనింగ్ ఒక్కరికి ఇవ్వడు కదా కోచ్, చాలామందికి ఇస్తుంటాడు. సో గబగబా వెళ్ళి పిలిచి, బాబు మాది ఇది అయిపోయింది, 3 సెట్లు కొట్టేసాం, నెక్స్ట్ ఏంటి అంటే, మరి ఇంక్లైన్ చేశారు, ఫస్ట్ ఫ్లాట్ చేశారు, నెక్స్ట్ ఇంక్లైన్ చేశారు, ఇప్పుడు డిక్లైన్ చేస్తారు. కేబుల్ రోప్స్ అంటారట. సో బేసిక్గా ఆ రోప్స్ పట్టుకుని మీ లోవర్ చెస్ట్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తూ చేయాల్సిన ఎక్సర్సైజ్ అనమాట. ఎనీహౌ, వీఆర్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది చెస్ట్ డే కదా. ఓకే, సో కోచ్ మన కోసం అయితే సెట్ చేసాడు. మనం అయితే వ్యూవర్స్కి చూపించాల్సిన యాంగిల్లో కెమెరాని సెట్ చేస్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా కోచ్ చెప్పే మాటలు వినేద్దాం. సో పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక లెగ్ ముందుకు పెట్టి బాడీ బ్యాక్ అనేది కొంచెం స్లాంట్గా ముందుకు పెట్టి, సో డ్రాగ్ 2 రోప్స్ మధ్యలో బ్యాలెన్స్డ్గా.
సో ఇదనమాట. అయితే కోచ్ చెప్పినప్పుడు చూసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ చేస్తున్నప్పుడే మనకి బ్యాక్ పట్టేయడాలు, లేదంటే పోస్చర్ రాంగ్గా పెట్టడం వల్ల, లేదంటే పొజిషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల రకరకాల నొప్పులు వచ్చేస్తాయి. రైట్ చేసినాడు బాగానే చేస్తాడు, ఇంకోచు చేస్తున్నాడు మాకు తెలిసేది నొప్పి. ఓకే శ్యామ్ ట్రై చేస్తున్నాడు, చూద్దాం అలా చేస్తాడో అనుకున్నాం. 1 2 అచ్చం కోచ్ చేసినట్టే చేస్తున్నాడు అనుకున్నాం, కానీ సో రిట్రాక్ట్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ బ్యాక్ చేస్తున్నప్పుడు అది కాదు నాన్న పొజిషను అని చెప్తున్నాడు. సో ప్రెషర్ పాయింట్స్ దగ్గర టచ్ చేసి ఇక్కడ నీకు ప్రెషర్ క్రియేట్ అవుతుందా, లోవర్ చెస్ట్ మీద పడుతుందా అని అడుగుతున్నాడు కోచ్. సో శ్యామ్ ఇస్ రియాక్టింగ్ ఫర్ ఇట్. లేదు అంటే కనుక ఇలా కదా భయ్య, కొంచెం ఇలా మార్చు, కొంచెం పైకి చేయి, కొంచెం కిందకి చేయి, ఇలాంటి సజెషన్స్ ఇస్తాడనమాట కోచ్. నైస్. శ్యామ్ అయితే బాగానే ఎలా అవుతున్నాడు. మన నెక్స్ట్ టర్న్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. సో ఇక్కడ కూడా హోల్డింగ్ పీరియడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డౌన్ చేసాక హోల్డింగ్, అండ్ మళ్ళీ పైకి అన్నాక హోల్డింగ్, డౌన్ చేసాక హోల్డింగ్, అండ్ పైకి లిఫ్ట్ చేసాక హోల్డింగ్, డౌన్ హోల్డ్. సో అప్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన మజిల్ మన స్ట్రెంగ్త్కు తగినట్టు కాకుండా మరీ ఎక్కువ వెయిట్ కానీ ఒకవేళ రోప్కి అటాచ్ అయి ఉంటే చూసుకోండి బ్రోస్, కేర్ఫుల్, షోల్డర్ ఇంజురీస్ జరిగే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ ఆర్ ఇంక్రీజింగ్ యువర్ వెయిట్స్ మినిమల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చేస్తున్నాడు పక్కోడు ఎక్కువ చేస్తాడు, మనము చేస్తాం అనుకో ఆడికి పట్టితే మనకు పెట్టేసే అవకాశం ఉంటుంది. ఎందుకు పోయే ఇంజరీలు మనకు. సో మనం స్టార్ట్ చేస్తాం. ఏదో చూస్తుంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగినట్టు అనిపించింది, ఏదో అలా కదా భయ్యా ఇలాగా అని చెప్పి జిమ్ కోచ్ చెప్తున్నాడు. సో హెడ్ పైకి లిఫ్ట్ చేయమన్నాడు, మరీ బెండ్ అవుద్దన్నాడు ముందుకి, అండ్ షోల్డర్ ఏరియా హెడ్ స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ మరీ ఫ్రంట్కి బెండ్ అవ్వద్దు. అండ్ బేసిక్గా చూస్తే కిందకి రావాలి హ్యాండ్స్ బాగా, రైట్. సో డిక్లైన్ జస్ట్ కదా అని చెప్పి ముందుకు వచ్చేలేమో నేను అనుకున్నా, ముందుకు కాదు కిందకి అనమాట, రైట్. సో అప్పుడే మనకి డిక్లైన్ జస్ట్ ఫామ్ అవుతుంది. ఎనీహౌ మేము ఇలాగే మెల్లిగా ఇంకో 2 సెట్లు అయితే కొట్టేసాం. సో మీకు ఎందుకు టైం వేస్ట్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా. సో మీరు కూడా మీరు రోప్స్ అంటారా కేబుల్ అంటారా మీ ఇష్టం, ఈ పొజిషన్ తీసుకుని కొట్టండి, చెస్ట్ మాత్రం ఫామ్ చేసుకోండి, లోవర్ చెస్ట్. జిమ్లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది భయ్య, కొత్త ఫ్రెండ్స్ ఫామ్ అవుతూ ఉంటారు. మనం బాడీ పోస్చర్ చూసో మనం బాగా చేస్తున్నానో లేదా మనకి ఏదో టాలెంట్ ఉందని ఏదో విధంగా. ఈరోజు చెస్ట్ డే 3 ఇట్ గాట్ ఎండెడ్ లైక్ దిస్. నువ్వు అలా ఉంటే తిరిగిపోతుంది. ఎనీవేస్ ఈరోజు అలా కంప్లీట్ చేసాం చెస్ట్ వర్కౌట్ క్విక్గా. 8:40 డెడ్ లైన్ కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సింది ఇప్పుడు. సో దట్స్ ఇట్. సో చెస్ట్ అయింది, ఇంక్లైన్ చేసాం, డిక్లైన్ చేసాం, కేబుల్ రోప్ డిక్లైన్ చేసాం, క్రాస్ ఓవర్స్ కేబుల్ క్రాస్ ఓవర్స్ చేసాం, డెడ్ లైన్ క్రాస్. సో దట్స్ ఆల్. దీని షార్ట్ అవుట్ రిలీజ్ చేద్దాం. దట్స్ ఆల్. టేక్ కేర్. బై.